శ్రీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు హరీష్ అండి. హరీష్ గారు, మన గేమ్ చేంజర్ అనేది ప్రీ రిలీజ్ అనేది జరగబోతుంది. మన డిప్యూటీ సీఎం గారు దానికైతే ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దాని మీద స్పందన ఏంటి? సార్, గేమ్ ఛాలెంజర్ అనేది రామ్ చరణ్ అనేది అంటే గ్లోబల్ స్టార్ అయ్యారు అనేది చిన్న విషయం కాదు. ఫస్ట్ సినిమా నుంచి తన ఇంచు అడుగు అడుగున ఎదిగి తన టాలెంట్ చూపించుకొని తన పొజిషన్స్ మార్చుకొని ఒక్కొక్క సినిమాకి ఒకలాగా తన పొజిషన్స్, తన యాటిట్యూడ్, తన గ్రేస్, తన అన్నీ మార్చుకొని ఇంత ఎదిగాడు. రామ్ చరణ్ అంటే ఈరోజు ఒక మెగాస్టార్కి మెగాస్టార్ పుట్టినట్టే, చిన్న విషయం కాదు. రామ్ చరణ్ అనేది తన తండ్రి పేరు నిలబెట్టి ఈరోజు గేమ్ చేంజర్ ఫంక్షన్ ఉంది. దానికి మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. రాజమండ్రిలో ఒక పండుగ వాతావరణం జరగబోతుంది. ఈరోజు సినిమా అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ చూసాం. అలాగే శంకర్ గారి డైరెక్షన్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ డ్యాన్స్లు అయితే ఇంకా మరి భారీగా ఉన్నాయి. సినిమాలో మొత్తం ఫస్ట్ నుంచి సినిమా అనేది 2.57 మినిట్స్ సినిమా. ప్రతి నిమిషం కూడా రేంజ్లో ఉంటుంది మూవీ. ఈ మూవీని అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ భారీ ఎత్తున ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకే స్టేజ్ మీద బాబాయ్ అబ్బాయిని చూడడం అనేది చాలా మంది కన్నుల పండుగ అయితే భావిస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? చెప్తున్నాను కదా, ఈరోజు ఇక్కడ నుంచి మేము కూడా బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మేము కూడా రాజమండ్రి బయలుదేరుతున్నాం. ఆ ఒకే ఫ్రేమ్లోనే ఇంకా ఎలా ఉంటుందంటే బాబాయ్ అబ్బాయి ఫ్రేమ్ ఇంకా తిరుగులేని స్టేజ్ దద్దరిల్లిపోద్ది. జనాలందరికీ ఒక కన్నుల పండగగా ఈరోజు ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్, మేము కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం అక్కడికే. ఈ ఆడియో ఫంక్షన్ కోసం మేము ఎన్ని రోజుల నుంచి, దాదాపు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎప్పుడు స్క్రీన్లో చూద్దామా, ఎప్పుడు మేము ఇలాగా ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నాం. రానున్న రోజు వచ్చింది. ఈ రోజుతో పాటు ఈ రోజు ఎలాగ ఉంటుందో 10వ తారీఖున కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్కి ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు శివ అండి. శివ గారు, మన గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో దానికి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాబోతుంది. దాని మీద మీ వర్డ్స్? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అంటే మరి ఇంక తిరిగి చూడక్కర్లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేరుగా ఫంక్షన్లకు అనేది ఇప్పుడు అతను ఉండే టైం ఎలాగంటే మంచి పీక్ టైం. ఎందుకంటే అటుపక్క ప్రజలు ఏమైతే ఎన్నుకున్నారో దానికి 100-200% న్యాయం చేస్తున్నారు. ఎలాగ అనకూడదు, కానీ డిప్యూటీ సీఎం అనే కానీ ఆయన అయితే మాత్రం సీఎంకు మించే చేస్తున్నారు ఆయన. ఎందుకంటే కంప్లీట్గా డే అండ్ నైట్, మార్నింగ్ టైం అంతా ప్రజల కోసం, రాత్రి అయ్యేసరికి సినిమా కష్టపడింది కూడా ప్రజలకే, ఆ వచ్చిన డబ్బులు కూడా. ఇలాగ ఏ నాయకుడు ఉంటాడండి ఇప్పుడు. అండ్ ఇంకొకటి, ఫ్యామిలీ పరంగా చూస్తే మన రామ్ చరణ్ మరి తండ్రి తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ అన్న అయితే ఆయన కోసం, రామ్ చరణ్ కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మరి ఇంకా నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది ఆ ఫంక్షన్ కూడా. ఎందుకంటే సినిమా ఆల్రెడీ హిట్ ఇది. ఎందుకంటే మన సుకుమార్ గారు చూసి, చిరంజీవి గారు చూసి చెప్పారు, సినిమా అంటే మామూలుగా ఉండదు ఇదైతే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ చూశారు. సినిమా కూడా 2 hours 55 minutes ఎంత అని అన్నారు. కానీ స్పీడ్గా టేక్లన్నీ కూడా స్పీడ్గా వెళ్తుంటుంది. మూవీ మాత్రం మామూలుగా ఉండదండి. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు. సినిమా అయితే మాత్రం మంచి హిట్ అవుతుంది. చాలా బాగుంటుంది మూవీ అయితే. సో ఈ మూవీలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ డ్యూయల్ రోల్ ఉండబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. సో ఆ డ్యూయల్ రోల్లో తను ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? మనకు తెలిసి రంగస్థలంలోని రామ్ చరణ్ చూసాం. రంగస్థలం 100 times ఉంటుంది ఈ మూవీ అయితే మాత్రం. ఎందుకంటే యాక్టింగ్ అయితే మాత్రం మామూలు చెదకొట్టాడు. సినిమా అందరికీ 10వ తారీఖునే సంక్రాంతి. అందరు 14వ తారీఖు అన్నారు కానీ కాదు, 10వ తారీఖునే మనకు సంక్రాంతి వస్తుంది. ఎందుకంటే 10వ తారీఖునే మన గ్లోబల్ స్టార్ వస్తున్నాడంటే ఇంకా సంక్రాంతి వచ్చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ మూవీ ఫ్యామిలీ పరంగా అందరు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసుకొని సినిమా అయితే మాత్రం సంక్రాంతి చేసుకుంటారు 10వ తారీఖు నుంచి. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, మీ పేరు? మనోహర్ అండి. మనోహర్ గారు, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి రాబోతున్నారు. సో ఒకే స్టేజ్ మీద 2 సింహాలు చూడడానికి చాలా మందికి అయితే కన్నుల పండుగ ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు.
ర్యాంపే స్టేజ్ అంతా. దాంతోపాటు గ్లోబల్ స్టార్ ఒకరు ఉన్నారు. సో ఇద్దరికి వెళ్ళి ఒక స్టేజ్ మీద చూడడం మాకు కొనుల విందుగా ఉంటుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికొచ్చి వీళ్ళిద్దరూ ఉంటారని పక్కన. బాబాయ్ కొడుకులు ఇద్దరు దగ్గర చూడడం చాలా మాకు ఆనందకరంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు రికార్డుల కోసం మాట్లాడుకుంటే మాకు దగ్గర 10 రూపాయల టికెట్లు ఉన్నప్పుడు అతను 100 కోట్లు కొట్టారు. మరి ఇప్పుడు కానీ చూసుకుంటే మామూలు కూడదు, ఈజీగా ఒక 2000 కోట్లు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శంకర్ గారు కూడా మామూలు డైరెక్టర్ కాదు. ఇంకా బాబాయ్ సపోర్ట్ వచ్చారు కాబట్టి అన్ప్రెడిక్టబుల్. పేరు? నా పేరు గణేష్ గారు, మన రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో తొందరలో అంటే జనవరి 10th. సో సంక్రాంతి అందరికీ 14 అయితే మనందరికీ కూడా 10వ తారీఖున చేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, మనకి గేమ్ చేంజర్స్ అంటే ముందు నుంచి అంచనాలు పైకి ఉన్నాయి. ఇంకా ఈ ఈవెంట్కి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారంటే ఆ అంచనాలు ఇంకా అంచనాలు మరింత పెంచడానికి ఉంటుంది. మేము కూడా ఇప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదైతే మాత్రం చాలా రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాము. ఇప్పటికే ఈ సినిమా మాత్రం వరల్డ్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే. సో దీంట్లో రామ్ చరణ్ గారి నటన అయితే నా భూతం నా భవిష్యత్తు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నోటంటే అదే మాట చెప్తూనే ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అబ్జల్యూట్లీ అండి, అది పక్కా నిజం. అతను యాక్టింగ్ మనం పక్కాగా చెప్పవసరం లేదు. ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు 100% అతను చేయాల్సిన యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు. అతనికి తోడు ఇప్పుడు శంకర్ గారు ఆడారు. శంకర్ అంటే మనం చెప్పవసరం లేదు. అతను డైరెక్ట్ చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఇదైతే మాత్రం 100% చెప్తున్నాను, పక్కా అయితే హిట్ అవుతుంది. సో ఫస్ట్ టైం శంకర్ గారు తెలుగులో డైరెక్ట్ పిక్చర్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ అంటే సుకుమార్ గారు, రాజమౌళి గారు కూడా ఈ మూవీ చూడడం జరిగింది. సో చాలా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇస్తూనే ఉన్నారు. దాని మీద అభిప్రాయం? ఇప్పటివరకు జనాలు అయితే మాత్రం ఈ సినిమాని ఆదరిస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ శంకర్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ జనాలతో పాటు డైరెక్టర్ కూడా తెలిసే ఉంటుంది. దానివల్ల దానికి అంచనాలు పెరిగి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ సినిమాని చూసానని మీరే అంటున్నారు, ఆ విధంగా సినిమా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో చివరిగా మన గేమ్ చేంజర్ గురించి చివరిగా ఒక మాట. గేమ్ చేంజర్ అంటే ఆల్మోస్ట్ రఫ్ ఆడించే మూవీ అండి. మేము ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. జై చరణ్. సో చూసారు కదండి. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా గేమ్ చేంజర్ అంటే వేరే లెవెల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద బాబాయ్ అబ్బాయి చూడడం అనేది కన్నుల పండుగగా వీళ్ళందరూ భావిస్తున్నారు. సంక్రాంతి అయితే మాకు 14వ తారీఖు, కానీ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. ఆ రోజే మేము అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. సో గేమ్ చేంజర్ మూవీ 100% సో బ్లాక్ బస్టర్ వరల్డ్ రికార్డ్ అయితే కొట్టబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కెమెరామెన్ రాజేష్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.